హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి డేట్ వచ్చేసి 29th August 2020. నిన్న మనం వీడియో డిస్కస్ చేయలేదు కాబట్టి నిన్నటి కరెంట్ అఫైర్స్ ఏవేవైతే కవర్ అయ్యాయో అవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ వీడియోలో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దెన్ అసైన్మెంట్, దాని తర్వాత నిన్న కవర్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా. నిన్న బేసికలీ ఎడిటోరియల్లో ఇదివరకు మనం జనరల్గా డిస్కస్ చేసినటువంటి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కానీ లేదా ఇండో చైనా కానీ ఇలాంటివే రావడం జరిగింది కాబట్టి మనం ఎడిటోరియల్ని స్కిప్ చేసి మిగతా ఏవైతే కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యాయో అవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎడిటోరియల్స్ చాలాసార్లు అప్పుడప్పుడు కంటిన్యూయేషన్గా వస్తుంటాయి స్టూడెంట్స్, అవి మనకు ఒకసారి కమెంట్ ఉంటే సరిపోతుంది. సెకండ్, దాని తర్వాత మనం మ్యాప్ యాక్టివిటీ, దాని తర్వాత క్విజ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, నౌ ఫస్ట్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని చూసినట్టయితే కనుక ఇక్కడ మీకు యూపీఎస్సీ 2019లో వచ్చినటువంటి క్వశ్చన్ని మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే స్టూడెంట్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు స్టూడెంట్స్. మరి క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఏది కరెక్ట్ ఆన్సరో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మీరు ఇలా ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటే కనుక మీ పార్టిసిపేషన్ బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ కూడా యాక్టివ్ రీకాల్ జరిగి సబ్జెక్ట్ ఎక్కువ రోజులు గుర్తుంచుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మరి ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ ఎందుకు కావాలి మనకి, దాని తర్వాత హౌ డు వీ కన్జర్వ్ ఇట్, మనం బయోడైవర్సిటీని ఎలా కాపాడుకోగలుగుతాం. మీరు కమెంట్ అంటే ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. కమెంట్ అంటే దాని గురించినటువంటి బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నటువంటి మొత్తం ఎంటైర్ ఆర్టికల్స్ ఏంటంటే 9 ఆర్టికల్స్ స్టూడెంట్స్. ఇందులో మనం ఫస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 3 ఆర్టికల్స్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది, లైక్ ఎడిటోరియల్స్ లాగా. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ వన్ లైనర్స్ లాగా డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే యూజీసీకి సంబంధించి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మరి యూజీసీకి సంబంధించి ఈ మధ్యలో న్యూస్లో ఏం జరిగిందంటే, యూజీసీ అనేది ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఆ గైడ్లైన్స్ని ఛాలెంజ్ చేస్తూ కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్టూడెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం అంటే విపత్తు నిర్వహణ చట్టం ద్వారా ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత ఏంది అంటే మనుషుల యొక్క ప్రాణాలను కాపాడడం, అంటే ఈ యొక్క హ్యూమన్ లైఫ్ని కాపాడడం, ప్రొటెక్టింగ్ హ్యూమన్ లైఫ్. దానివల్ల ఏంటంటే యూజీసీ ఏదైతే పరీక్ష గైడ్లైన్స్ ఇస్తుందో వాటిని అధిగమించడానికి రాష్ట్రాలకు అధికారం ఉంది. కాకపోతే ఎప్పుడైనా సరే యూజీసీ గైడ్లైన్స్ని రాష్ట్రాలు ఫాలో అవ్వకూడదు అనుకుంటే అది యూజీసీ పర్మిషన్ తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పిందంటే. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్టేట్స్ అంటే రాష్ట్రాలు యూజీసీ గవర్నమెంట్స్కి విరుద్ధంగా కూడా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎవరి పర్మిషన్తోని? యూజీసీ పర్మిషన్తోని. ఓకే, కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, యూజీసీ గైడ్లైన్స్ కోవిడ్ సందర్భంలో మీరు కొన్నిసార్లు పాటించకుండా ఉన్నప్పటికీ కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టి మాత్రమే వాళ్ళని నెక్స్ట్ క్లాసెస్లోకి ప్రమోట్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది స్టూడెంట్స్. మరి దీనికి మీరు బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే కనుక యూజీసీ ఏం గైడ్లైన్స్ ఇచ్చింది? యూజీసీ ఏం గైడ్లైన్స్ ఇచ్చిందంటే, ఈ యొక్క సెప్టెంబర్ ఎండింగ్ లోపు ఈ యొక్క ఆన్లైన్ కానీ లేదా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కానీ మీరు కండక్ట్ చేయాలి. ఎవరు? రాష్ట్రాలు కండక్ట్ చేసి, ఎవరికి కండక్ట్ చేయాలి? ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి కండక్ట్ చేయాలని చెప్పేసి యూజీసీ గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ గైడ్లైన్స్ని సవాల్ చేస్తూ ఈ గైడ్లైన్స్ని సవాల్ చేస్తూ ఢిల్లీ యూనియన్ టెరిటరీ, దాంతోపాటు మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్స్ ఈ యొక్క COVID-19 వల్ల
మేము యూజీసీ గైడ్లైన్స్ని అమలు చేయలేము అని సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం ఏంటంటే రాష్ట్రాల యొక్క ప్రాథమిక బాధ్యత ఏంది? పౌరుల యొక్క ప్రాణాలను కాపాడడం. అయినప్పటికీ ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని ఖచ్చితంగా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మాత్రమే మీరు పై తరగతులకి పంపించాలి. మరి వీళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఏదైతే కనుక సజెషన్ చేసిందో ఆ సజెషన్స్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి రెడీ ఉంది. అంటే కొన్ని చోట్ల ఆన్లైన్ ఎగ్జామ్స్, కొన్ని చోట్ల ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో కూడా మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. ఇక్కడ మరి కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి కమిటీ పేరు ఏంటంటే ఆర్సి కుహద్ ఎక్స్పర్ట్ కమిటీ. ఆర్సి కుహద్ ఎక్స్పర్ట్ కమిటీ. ఓకే, సో సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఏవైతే వాదించినాయో ఏమని, ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది ఆర్టికల్ 21కి విరుద్ధం అని ఏదైతే కనుక రాష్ట్రాలు వాదించాయో దాన్ని సుప్రీంకోర్టు అనేది రిజెక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్సి కుహద్ ఎక్స్పర్ట్ కమిటీ అనేది ఈ యొక్క కోవిడ్ నేపథ్యంలో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలని చెప్పేసి రికమెండేషన్స్ ఇచ్చినటువంటి కమిటీ పేరు. మరి ఇక్కడ యూజీసీ గురించి బేసిక్ డీటెయిల్ చూసినట్టయితే కనుక యూజీసీ స్టాండ్స్ ఫర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. యూజీసీ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది స్టూడెంట్స్? 28 డిసెంబర్ 1953 నుండి అమల్లోకి రావడం జరిగింది. కాకపోతే యూజీసీకి చట్టబద్ధ హోదా అనేది యూజీసీ యాక్ట్ 1956 ద్వారా ఇవ్వడం జరిగింది. యూజీసీ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, హూ ఇస్ ద ప్రజెంట్ యూజీసీ చైర్మన్? ప్రజెంట్ యూజీసీ చైర్మన్ ఎవరు? కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఇప్పుడు మనం ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ప్రారంభమై సక్సెస్ఫుల్గా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ నేపథ్యంలో మనం ఈ పథకం యొక్క, ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏంటి అనేవి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం స్టూడెంట్స్. ఓకే, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది దీన్నే మనం నేషనల్ మిషన్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ దీన్ని మనం ఆర్థిక సమ్మిళితం అంటారు. అంటే ఆర్థిక సేవలను అందరికీ అందుబాటులోకి తెచ్చేటటువంటి ప్రక్రియనే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. అంటే ఆర్థిక సేవలను ఎవరైతే కనుక ఇన్ని రోజులు ఆర్థిక సేవలు పొందలేదు, అంటే బలహీన వర్గాలు కానీ లేదా తక్కువ ఆదాయం లభిస్తున్నటువంటి ప్రజలు కానీ వాళ్ళకి ఈ యొక్క ఆర్థిక సదుపాయాలు, ఆర్థిక సేవలు సమయానుకూలంగా, దానితోపాటు తక్కువ ధరలో తగినంత ఆర్థిక సేవలను అందించడమే ఈ యొక్క ఫినాన్షియల్ ఇంక్లూజన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఎప్పుడైతే కనుక మనం చాలామంది ప్రజలని ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొని వస్తాము, అంటే సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అంటే ఆర్గనైజ్డ్ ఫినాన్షియల్ సెక్టార్లోకి ఎప్పుడైతే కనుక మనం ప్రజలను తీసుకొని వస్తామో అప్పుడు ఈ యొక్క ప్రజలు వడ్డీ వ్యాపారుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సినటువంటి పని ఉండదు స్టూడెంట్స్. సో మీరు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే డెఫినేషన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎప్పుడైతే కనుక అందరినీ వృద్ధిలో భాగస్వామ్యం చేయాలనుకుంటామో దాన్ని మనం ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు అనమాట. మనం ఇంక్లూజివ్ గ్రోత్ సాధించాలంటే ఖచ్చితంగా ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఒక కండిషన్ని మనం ఏ ప్రభుత్వమైనా ఫుల్ఫిల్ చేయాల్సిందే స్టూడెంట్స్. ఓకే, మరి ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన ద్వారా ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ఏ విధంగా మనం సాధించగలుగుతాం? ఏ విధంగా అంటే అందరికీ కూడా ఈ యొక్క ఆర్థిక సేవలను అందించడం ద్వారా. ఎలాంటి ఆర్థిక సేవలు? బ్యాంకింగ్ సేవలు, దాంతోపాటు ఈ యొక్క రెమిటెన్సెస్ అంటే వాళ్ళ ఇంటికి డబ్బులు తిరిగి పంపుకునే సేవలు, అంటే లైక్ ఇప్పుడు ఫారిన్లో ఉన్న వాళ్ళు ఇంటికి మనీ పంపుకునే విధంగా, లేదా ఒక రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు తమ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి తిరిగి మనీ పంపించే విధంగా, దాంతోపాటు ఇన్సూరెన్స్ సర్వీసులు అందరికీ చేరవేయడం, పెన్షన్ సర్వీసులు అందరికీ చేరవేయడం, ఇలాంటి వాటి వల్ల మనం ఆర్థిక సేవలను అందరికీ అందించే వాళ్ళం అవుతాం స్టూడెంట్స్. మరి ఆర్థిక సేవలను అందరికీ అందించడమే కాకుండా
ఈ ఆర్థిక సేవలను అందరికీ అందుబాటు ధరలో ఉండే విధంగా తక్కువ ధరలోనే అందించే విధంగా చేయాలి. ఓకే, మరి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ వన్, బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్. అంటే ఎవరికైతే గనక బేసిక్ సేవింగ్స్ అకౌంట్ లేదో ఇన్ని రోజులు వాళ్ళకి అట్లీస్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అయినా ఓపెన్ చేయించడం అనమాట. అంటే ఈ యొక్క ఎవరైతే గనక ఇన్ని రోజులు బ్యాంకింగ్ సేవల పరిధిలోకి రాలేదో వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసులను అందించడం. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఇందులో మీకు జీరో బ్యాలెన్స్ అకౌంట్, మీరు బ్యాలెన్స్ ఏం మెయింటైన్ చేయకపోయినా కూడా ఇందులో ఛార్జెస్ ఏం పడదనమాట. దాంతోపాటు వీళ్ళకు కేవైసీ నో యువర్ కస్టమర్ ఉంటుంది కదా, అంటే తక్కువ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఓపెన్ చేయొచ్చు. అంటే అకౌంట్ ఓపెన్ చేసే పద్ధతి అనేది వీళ్ళకి చాలా సులభంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్. మీ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్ అంటే ఈ యొక్క మినిమం ఇన్సూరెన్స్ ఉండే విధంగా ప్రజలకి ఇన్సూరెన్స్ని క్రియేట్ చేయడం. అంటే లైక్ ఈ యొక్క యాక్సిడెంట్ కవరేజ్ కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఈ విధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం ద్వారా ప్రజలకు ఒక భద్రత కల్పించడం, దాన్ని మనం సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్ అంటాం. నెక్స్ట్, ఫండింగ్ ద అన్ఫండ్. అంటే ఇన్ని రోజులు ఎవరికైతే సరైనటువంటి నిధులు దొరకలేదు, అంటే ఎవరికి సరిగా నిధులు దొరకలేదు, ఎంఎస్ఎంఈ రంగానికి కానీ లేదా అగ్రికల్చర్ ఫార్మర్స్కి కానీ ఎవరికైతే ఇన్ని రోజులు నిధుల కొరత ఉండి ఎవరైతే కనుక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క నిధులు సమకూర్చేలా. ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంది, బ్యాంకింగ్ ద అన్బ్యాంక్. సెకండ్ వన్, సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్. థర్డ్ వన్, ఫండింగ్ ద అన్ఫండ్. ఈ ఫస్ట్, సెకండ్ వన్, థర్డ్ వన్ మనం సాధించాలంటే ఫస్ట్ వన్ అనేది మనం సాధించాలి. అప్పుడే మనకి సెకండ్ వన్, థర్డ్ వన్ అనేది సాధించగలుగుతాం స్టూడెంట్స్. మరి ఈ స్కీమ్ ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన అనేది ప్రధానంగా 6 ఫౌండేషన్స్ మీద ఆధారపడింది. 6 ఫౌండేషన్స్ పిల్లర్స్ పైన ఆధారపడింది. ఫస్ట్ వన్ ఏంటంటే యూనివర్సల్ యాక్సెస్ టు బ్యాంకింగ్ సర్వీసెస్. అంటే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకింగ్ సేవలు అందించడం. ఏ విధంగా? బ్రాంచ్ల సంఖ్యను పెంచడం లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెంచడం. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అంటే ఒక విలేజ్లో ఒక బ్యాంక్ యొక్క బ్రాంచ్ ఉండనప్పటికీ కూడా ఒక వ్యక్తి ఉంటాడు ఆ విలేజ్లో. ఆ వ్యక్తి ఆ విలేజ్ వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని పరిమిత సంఖ్యలో బ్యాంకింగ్ సేవలను అందిస్తాడు. దాన్నే మనం బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అంటారనమాట. దీని గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. దాంతోపాటు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ విత్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఆఫ్ 10,000 టు ఎవ్రీ హౌస్ హోల్డ్. అంటే ఇదివరకు ఎవరికైతే బ్యాంకింగ్ అకౌంట్ లేదో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 ఇవ్వడం. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీనింగ్ ఏం స్టూడెంట్స్? క్రెడిట్ కార్డ్ లాగా అనమాట. అంటే క్రెడిట్ కార్డ్ ఏమో మీరు క్యాష్ డ్రా చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. అదే ఓవర్ డ్రాఫ్ట్ అయితే కనుక డైరెక్ట్ మీరు క్యాష్ డ్రా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,000 ఓవర్ డ్రాఫ్ట్ ఉందంటే మీ అకౌంట్లో ₹1 లేనప్పటికీ కూడా మీరు 10,000 వరకు ఇంట్రెస్ట్ పడకుండా మీరు వాడుకోవచ్చు. దాన్ని మనం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటాం. ఇంకా దేనిపైన ఆధారపడి ఉంది ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన? ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్. అంటే ఆర్థికపరమైనటువంటి అక్షరాస్యతను ప్రజల్లో పెంపొందించడం అన్నమాట. అంటే లైక్ ప్రజలు ఎక్కువగా సేవింగ్స్ అంటే పొదుపును చేపట్టే విధంగా, దాంతోపాటు ప్రజలు ఏటీఎంలు ఉపయోగించుకునే విధంగా, దాంతోపాటు ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ పెన్షన్స్ పాలసీని ఉపయోగించుకునే విధంగా, మొబైల్ ద్వారా బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకునే విధంగా, ఈ విధంగా ప్రజల్లో ఆర్థికపరమైనటువంటి అక్షరాస్యతను తీసుకురావడం. ఫోర్త్ వన్, క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్. అంటే ఈ యొక్క ఏవైతే కనుక బ్యాంక్స్కి ఈ యొక్క డిఫాల్టర్స్ నుంచి, అంటే బ్యాంకుల నుంచి ఎవరైతే కనుక రుణాలు ఎగ్గొడతారో అప్పుడు బ్యాంకులకు నష్టం రాకుండా బ్యాంకులని కాపాడడానికి ఒక క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అనేది ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, ఇన్సూరెన్స్. అంటే ఈ విధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 1,00,000 వరకు కానీ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ 30,000 వరకు కానీ, ఈ విధంగా ఇందాకనే మీకు చెప్పాను కదా సెక్యూరింగ్ ద అన్సెక్యూర్డ్ అని చెప్పేసి అదనమాట. ఇన్సూరెన్స్ సర్వీసులను ఎక్కువ చేయడం. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఎవరైతే కనుక అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారో వాళ్ళకి పెన్షన్ సేవలను అందించడం.
ఈ 6 పిల్లర్స్ పైనే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆధారపడింది. మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే కన్నా ముందు ఒకసారి ఆర్టికల్లో ఏం డిస్కస్ చేసామో చూద్దాం స్టూడెంట్స్. మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసింది ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్, దాన్నే మనం ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అంటున్నాం. సో ఇందులో మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంది, దానితో పాటు దీని యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, దానితో పాటు ఈ స్కీమ్ ప్రధానంగా 6 అంశాలను ఆధారం చేసుకుని ఉంది. ఆ 6 అంశాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ ఇది మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన స్టూడెంట్స్. జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 ఏదైతే ఉందో ఇదివరకు దాన్ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని తీసివేయడం జరిగింది. ఎప్పుడు స్టూడెంట్స్? 5th ఆగస్ట్ 2019 అప్పుడు మనం జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ని మనం 2 కేంద్రపాలిత ప్రాంతంగా మనం డివైడ్ చేయడం జరిగింది. ఒక కేంద్రపాలిత ప్రాంతంకేమో అసెంబ్లీ ఉంటుంది, అది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. ఇంకో కేంద్రపాలిత ప్రాంతానికి ఏమో అసెంబ్లీ ఉండదు, అదేంటంటే లడాక్ యూనియన్ టెరిటరీ. దీని తర్వాత అఫ్కోర్స్ దీన్ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ వాళ్ళు కొత్తగా వాళ్ళ యొక్క రాజకీయ మ్యాప్ని కూడా, పొలిటికల్ మ్యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ పొలిటికల్ మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ని, లడాఖ్ని, దాంతోపాటు గుజరాత్లో ఉన్నటువంటి సర్ క్రీక్ని, జునాగఢ్ని కూడా వాళ్ళు తమ దేశం యొక్క మ్యాప్లో చూపెట్టుకోవడం జరిగింది. ఇది వరకు మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ఇలా ఆర్టికల్ 370 ద్వారా ఎప్పుడైతే కనుక మనం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేశామో దీన్ని చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తూ చైనా ఈ యొక్క ఆర్టికల్ 370ని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు తేవడానికి ప్రయత్నించినప్పటికీ ఆ యొక్క చర్యలు విఫలమైనాయని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దానితోపాటు ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దు చేశామో అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్లో 4G ఇంటర్నెట్ సర్వీసుల్ని కూడా ఆపివేయడం జరిగింది. రీసెంట్గా ఈ యొక్క 4G ఇంటర్నెట్ని జమ్మూలో ఒక డిస్టిక్లో, దాంతోపాటు కాశ్మీర్లో ఇంకొక డిస్టిక్లో మళ్ళీ టెంపరీగా స్టార్ట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ స్టూడెంట్స్. మరి ఇప్పుడు న్యూస్లో ఏమొచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎలా విధులు నిర్వహించాలి అని కొన్ని రూల్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ రూల్స్ని ఏ సెక్షన్ ప్రకారం నోటిఫై చేయడం జరిగింది? సెక్షన్ 55 జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 55 ప్రకారము ఈ రూల్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ రూల్స్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ యొక్క పోలీస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పోలీస్, దాంతోపాటు పబ్లిక్ ఆర్డర్, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో పనిచేసేటటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అండ్ యాంటీ కరప్షన్, వీళ్ళందరూ కూడా జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలోకి వస్తారు స్టూడెంట్స్. అలానే సో వీళ్ళ యొక్క పని విషయంలో, అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ యొక్క పని విషయంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రికి, జమ్మూ కాశ్మీర్కి ఈ యొక్క మంత్రిమండలికి ఎలాంటి పాత్ర అనేది ఉండదు స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు నేను చెప్పినటువంటి విషయాలు ఇదివరకు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల యొక్క నిర్వహణలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్కి, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఏవైనా విభేదాలు వస్తే కనుక అవి ఒక 1 month వరకు కూడా విభేదాలు సాల్వ్ కానట్టయితే కనుక లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకునేటటువంటి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అన్నమాట. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏ విధంగా ఉందంటే సేమ్ లైక్ మనీ బిల్లు విషయంలో రాజ్యసభ 14 రోజులలో నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్? లోక్సభ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఆ విధంగా అనమాట. మరి ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరో ఆన్సర్ చేయండి. జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఎవరి గురించి అంటే మహాత్మా అయ్యంకాళి గురించి డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. మహాత్మా అయ్యంకాళి, ఈ యొక్క మహాత్మా అయ్యంకాళి అనే పర్సన్ మన భారతదేశం యొక్క చరిత్రలో ఒక గొప్ప సోషల్ రిఫార్మర్ అని చెప్పొచ్చు స్టూడెంట్స్. గొప్ప సోషల్ రిఫార్మర్ అంటే సామాజిక
ఈ యొక్క సంస్కరణవాది అని చెప్పొచ్చు. ఇతను ఎక్కువగా ఎవరి గురించి పోరాడాడు? ఇతను ఎక్కువగా ఈ యొక్క సమాజంలోని అట్టడుగు స్థాయిలో ఎవరైతే ఉంటారో ఆ కులాల గురించి కానీ, దళితుల యొక్క అభ్యున్నతిని గురించి కానీ ఇతను తన యొక్క పోరాటాలను చేయడం జరిగింది. ఓకే, సో మహాత్మా అయ్యంకాళి గారి యొక్క 157th బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ తనని గుర్తు చేసుకోవడం జరిగింది. తను చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహాత్మా అయ్యంకాళి ఏ స్టేట్కి రిలేటెడ్ అంటే కేరళ స్టేట్కి రిలేటెడ్ స్టూడెంట్స్. ఇతను ఏ సంస్థను స్థాపించడం జరిగిందంటే సాధు జన పరిపాలనా సంఘం SJPS అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో ఈ యొక్క వెనుకబడిన వర్గాలు కానీ లేదా దళితులకు కానీ మన భారతదేశ రాజ్యాంగం ఎలాంటి రక్షణను కల్పిస్తుందో ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ మన భారతదేశ రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి సామాజిక రక్షణలు చూసినట్టయితే కనుక ఫస్ట్ వన్ ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది స్టూడెంట్స్? ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్తుంది. ఓకే, అంటే అన్టచబిలిటీ అనేది మనం పాటించకూడదు. ఇది ఈ యొక్క SCలకు ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి రక్షణ. అలానే ఆర్టికల్ 21 జీవించే హక్కుతో పాటు ప్రతి ఒక్కరికి కూడా గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు ఉంది. అంటే ఎవరిని కూడా మనం ఈ యొక్క కులం పేరుతో వాళ్ళని తిట్టడానికి వీల్లేదు. ఒకవేళ ఒక వ్యక్తిని మనం కులం పేరుతో దూషించినట్టయితే కనుక అతని యొక్క డిగ్నిటీకి భంగం కలుగుతుంది. అంటే అతని యొక్క ఆర్టికల్ 21కి భంగం కలుగుతుంది. కాబట్టి అతను న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందొచ్చు. ఈ ఆర్టికల్ 29కి రిలేటెడ్ మనం ఆర్టికల్ 39A కూడా చూడొచ్చు. ఆర్టికల్ 39A దేని గురించి చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉచిత న్యాయ సేవ అందించాలి ప్రభుత్వాలు. ఫ్రీ లీగల్ ఎయిడ్, ఇది కూడా జీవించే హక్కులో ఒక భాగం. ఇంకా ఎలాంటి సామాజిక రక్షణలు ఉన్నాయి స్టూడెంట్స్? ఆర్టికల్ 23 చూడొచ్చు మనం. ప్రొహిబిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్, అలానే హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే ఈ యొక్క వెట్టి చాకరిని నిరోధిస్తుంది. అలానే ఆర్టికల్ 24 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఇవన్నీ కూడా ఈ యొక్క దళితులకు ఉన్నటువంటి సామాజిక రక్షణలుగా మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ అలానే ఆర్థికపరమైనటువంటి రక్షణలు ఏమున్నాయి? ఆర్టికల్ 15(4) ఉంది. అంటే ఈ ఆర్టికల్ 15(4) ఏం చెప్తుంది స్టూడెంట్స్? ఈ యొక్క వెనుకబడిన వర్గాల యొక్క పురోగతి కోసం ప్రభుత్వం వాళ్ళకి విద్యా సంస్థల్లో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుంది? వెనుకబడిన వర్గాల యొక్క వీళ్ళ యొక్క ప్రయోజనం కోసం ప్రభుత్వం అనేది ఈ యొక్క ఉద్యోగాల్లో వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికల్ 16(4). అలానే ఈ యొక్క వెనుకబడిన వర్గాల యొక్క రాజకీయంగా కూడా వీళ్ళకి కొన్ని రక్షణలు కల్పించారు. అవేంటంటే ఆర్టికల్ 330. ఆర్టికల్ 330 అనేది ఈ యొక్క SC STలకి లోక్సభలో ఎన్ని సీట్లు రిజర్వేషన్ అని చెప్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు లోక్సభలో ఎన్ని సీట్లు SCలకు రిజర్వ్ అయ్యి ఉన్నాయి, ఎన్ని సీట్లు STలకు రిజర్వ్ అయ్యి ఉన్నాయో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. హౌ మెనీ సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ SC అండ్ ST ఇన్ లోక్సభ? ఆర్టికల్ 332 ఏం చెప్తుంది స్టూడెంట్స్? ఇట్ ఈస్ సేయింగ్ దట్ రిజర్వేషన్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్. లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే మన స్టేట్లలో ఉండేటటువంటి అసెంబ్లీలలో SC STలకు ఎంత రిజర్వేషన్స్ అని చెప్తుంది. అలానే ఆర్టికల్ 338 ఏం చెప్తుంది? నేషనల్ కమిషన్ ఫర్ SC STలని ఏర్పాటు చేయాలని చెప్తుంది. అలానే ఈ యొక్క SC STలకు వీళ్ళకు సరైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పేసి SC ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 కూడా మనం తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. సో మనం ఈ ఆర్టికల్లో ఓవరాల్గా ఏం డిస్కస్ చేసామంటే మహాత్మా అయ్యంకాళి తను ఏ ప్రాంతానికి చెందినవారు, తను ఏర్పాటు చేసినటువంటి సంస్థ, తను చేసినటువంటి కృషి ఏంది, అలానే మన భారతదేశ రాజ్యాంగం SC STలకు ఇచ్చినటువంటి సామాజిక పరమైనటువంటి రక్షణలు ఏంది, అలానే ఆర్థికపరమైనటువంటి రక్షణలు ఏంది, రాజకీయపరమైనటువంటి రక్షణలు ఏ విధంగా ఉన్నాయని మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ తాలిబాన్ డెలిగేషన్ ఇన్ పాకిస్తాన్. మీకు ఇది డీటెయిల్గా అర్థం కావాలంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి స్టూడెంట్స్. ఏంటంటే ఈ యొక్క US పైన ఎప్పుడైతే కనుక USలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పుడు US సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్లోకి రావడం జరిగింది.
ఎందుకు వచ్చారు? ఆఫ్ఘనిస్తాన్లోని ఈ యొక్క తాలిబాన్లని చంపడానికి, తాలిబాన్లని ఎదుర్కోవడానికి. కాకపోతే వీళ్ళు ఈ ప్రయత్నంలో సఫలమయ్యారంటే సఫలం కాలేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తమ సైన్యాలని వెనక్కి తీసుకుంటుంది. ఈ వెనక్కి తీసుకునే సమయంలో ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి దాంతోపాటు తాలిబాన్లకి మధ్యలో ఈ యొక్క శాంతి చర్చలు జరుపుతుంది స్టూడెంట్స్. శాంతి చర్చలు జరుపుతుంది. దీన్నే మనం ఇంట్రా ఆఫ్ఘాన్ డైలాగ్ అంటాం. ఇంట్రా అంటే ఏంది? విత్ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్ అని మీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోపల ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి దాంతోపాటు తాలిబాన్లకు మధ్యలో శాంతి చర్చలు జరుగుతున్నటువంటి ఈ సందర్భం. మరి ఈ సందర్భంలో తాలిబాన్ డెలిగేషన్ ఎక్కడికి రావడం జరిగింది? పాకిస్తాన్కి రావడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది తాలిబాన్లకి మరియు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మధ్యలో మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ ఏంటంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ శాంతి ఒప్పందంలో ఈ యొక్క పాకిస్తాన్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు అమెరికాకు పాకిస్తాన్ యొక్క సహాయం ఎంతైనా అవసరం. అందుకోసమే ఈ యొక్క అమెరికా అనేది కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ అంత తీవ్రంగా వ్యతిరేకించదు. మరి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ శాంతి ఒప్పందంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటంటే, ఫస్ట్ వన్, ఈ యొక్క ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి తాలిబాన్కి మధ్యలో ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, తాలిబాన్ ఏంటంటే ఎవరైతే కనుక తాలిబాన్ ఉగ్రవాదుల్ని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందో ఇదివరకు, వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి తాలిబాన్లు కోరారు. దాని గురించి రీసెంట్గా తాలిబాన్లు ఒక అసెంబ్లీ లాంటిది కూడా నిర్వహించడం జరిగింది. దాన్ని మనం లోయా జిర్గా అనే పేరును కూడా మనం ఇదివరకు డిస్కస్ చేయడం జరిగింది. ఈ విషయంలోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి మరియు తాలిబాన్లకు మధ్యలో భేదాభిప్రాయాలు వస్తున్నాయి స్టూడెంట్స్. దేని గురించి భేదాభిప్రాయాలు? తాలిబాన్లని విడుదల చేయాలని చెప్పేసి. మరి మన భారతదేశానికి ఈ యొక్క ఇష్యూ అనేది ఏ విధంగా రిలేటెడ్? ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఈ యొక్క శాంతి స్థాపన గురించి మన భారతదేశ ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఎలాంటి చర్యలు? లైక్ ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ నిర్మాణానికి భారత ప్రభుత్వం సహాయం చేసింది. దాంతోపాటు ఈ యొక్క ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డ్యామ్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అదే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్లేస్లో తాలిబాన్ వాళ్ళు వస్తే కనుక అప్పుడు ఆ తాలిబాన్లు పాకిస్తాన్ వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది స్టూడెంట్స్. సో ఈ విషయంగా చూసినప్పుడు మన భారతదేశంకి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురు అవుతాయన్న అందులో డౌట్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఓవల్స్ అంటే గుడ్ల గూబల గురించి. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే లక్షద్వీప్ గురించి డిస్కస్ చేసే భాగంలో మనం ఈ గుడ్ల గూబల గురించి డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. లక్షద్వీప్లు. ఓకే, సో ఈ లక్షద్వీప్లో ఏందైతే కనుక కవరత్తి అనేది మెయిన్ ఐలాండ్, మీకు తెలిసి ఉండాలి. లక్షద్వీప్లో ఉన్నటువంటి మెయిన్ ఐలాండ్ ఏంటంటే కవరత్తి. ఈ లక్షద్వీప్లో ఎక్కువగా ఉండేటటువంటి పంట ఏదంటే ఈ యొక్క కోకోనట్. కాకపోతే ఈ కోకోనట్లో ఎలుకల యొక్క ప్రాబ్లం ఎక్కువ ఉంది. మరి ఎలుకలను కంట్రోల్ చేయడానికి ఈ యొక్క గుడ్ల గూపల్ని పెంచనున్నట్టు అక్కడి ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఇవి ఈ యొక్క ఎలుకలను సక్సెస్ఫుల్గా వెంటాడి అదుపు చేస్తాయి అన్నమాట. మరి వీటి గురించి తెలుసుకుందాం ఒకసారి. ఫస్ట్ వన్, ఏ ప్రభుత్వము? లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్. ఏ ప్రాజెక్ట్ని తీసుకుంటున్నారు? పైలట్ ప్రాజెక్ట్ ఆన్ బయాలజికల్ కంట్రోల్ ఆఫ్ రోడెంట్స్ అంటే ఎలుకలు అనేవి కూడా రోడెంట్స్ పరిధిలోకి వస్తాయి ఈ ప్రాజెక్టు. ఇందులో ఏవి యూజ్ చేస్తున్నారు వీళ్ళు? బార్న్ ఓవెల్స్ అని కూడా అనొచ్చు మనం. ఓవెల్స్ అనకూడదు, ఓవెల్స్ అనాలి, గుడ్ల గూపలు. ఎందులో? కవరత్తి ఐలాండ్స్. ఎందుకంటే ఈ ఐలాండ్స్లో ఈ యొక్క కోకోనట్ క్రాప్కి ర్యాట్స్ అనేవి విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. మరి యొక్క ఓవెల్స్ అనేవి IUCN స్టేటస్లో లీస్ట్ కన్సర్న్, అంటే వీటి సంఖ్య చాలానే ఉంది. మరి దీన్ని ఎవరు టేకప్ చేస్తున్నారంటే లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ అలాంగ్ విత్ కృషి విజ్ఞాన కేంద్ర. ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్ర అనే వాళ్ళు
టెక్నికల్ హెల్ప్ ఇస్తారు స్టూడెంట్స్. ఈ యొక్క కోకోనట్ క్రాప్ అనేది లక్షద్వీప్లో ముఖ్యమైనటువంటి పంట. ఈ యొక్క రోడెంట్స్ ఎలుకల వల్ల ఆల్మోస్ట్ ఆల్ పంట దిగుబడి 30 నుంచి 40% తగ్గుతుంది స్టూడెంట్స్. కాబట్టి ఈ యొక్క ఎలుకలను చంపేయడానికి ఈ యొక్క గుడ్లగూబలను రంగంలోకి దించుతున్నారు స్టూడెంట్స్. ఇది ఈ యొక్క బార్న్ ఓవెల్స్ గురించి స్టూడెంట్స్. 7th వన్ చునౌటి. ఈ చునౌటి ఇది ఏంటంటే బేసికల్లీ ఎవరు టేకప్ చేస్తున్నారంటే యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఈ మంత్రిత్వ శాఖ వాళ్ళు చునౌటి అనే ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఏంది? ఇది నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్ ఛాలెంజ్ అనమాట. కంటెస్ట్ అంటే స్టార్టప్స్ అందరికీ కూడా కంటెస్ట్, ఒక పోటీ అనమాట. ఏ స్టార్టప్ అయితే కనుక మంచి ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తుందో వాళ్ళకి ప్రైజ్ని ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే చిన్న నగరాల్లో ఉన్నటువంటి స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి ఈ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దీనికి ఆల్మోస్ట్ ఆల్ 3 సంవత్సరాల కోసం అని చెప్పేసి 95 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎవరైతే కనుక ఏ స్టార్టప్స్ అయితే కనుక ఈ యొక్క మంచి పర్ఫార్మెన్స్తో మంచి ఆలోచనలతో వచ్చినాయో వాళ్ళకి 25 లక్షల దాకా సహాయాన్ని అందిస్తారు స్టూడెంట్స్. మరి ఈ ఛాలెంజ్ ప్రకారము స్టార్టప్స్ ఏవైతే కనుక లైక్ ఎడ్యుకేషన్లో టెక్నాలజీని ఉపయోగించడం కానీ, లేదా అగ్రికల్చర్లో టెక్నాలజీని ఉపయోగించడం కానీ, లేదా ఫినాన్సెస్ అంటే లైక్ బ్యాంకింగ్ కానీ వీటిలో టెక్నాలజీని ఉపయోగించడం కానీ, ఈ వీటి విషయంలో టెక్నాలజీని ఉపయోగించే విషయంలో స్టార్టప్స్ని ప్రోత్సహించనున్నట్టు ఈ యొక్క మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. 8th వన్ బ్యాంబూ క్లస్టర్స్. బ్యాంబూ అంటే వెదురు బొంగులు. ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ ఎవరైతే కనుక జితేంద్ర సింగ్ ఏమంటున్నారంటే జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క బ్యాంబూని ప్రోత్సహించడానికి 3 క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు, 3 క్లస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నారు, 3 కేంద్రాలను. అది 1 జమ్మూ దగ్గర, 2 కాత్రా దగ్గర, 3 సాంబా ఏరియాలో వీళ్ళు ఈ యొక్క బ్యాంబూ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్తున్నారు స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, బ్యాంబూ అనేది వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని ఈ యొక్క గ్రహించడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఒక బ్యాంబూ ప్లాంట్ అనేది ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ ఆల్ 400 kg వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ని అది వాతావరణం నుండి పీల్చుకోగలుగుతుంది. దాంతోపాటు ఒక బ్యాంబూ అనేది ఆల్మోస్ట్ ఆల్ మండిస్తే కనుక 4000 kcal ఇస్తుంది. కంపేర్ టు ఇదే కోల్ని మండిస్తే కనుక 1 kg కోల్ని మండిస్తే 3000 నుంచి 5000 kcal దాకా ఇస్తుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బ్యాంబూను మండిస్తే కేవలం 1% మాత్రమే బూడిద వస్తుంది. అదే కోల్ మండిస్తే 10 నుంచి 30% దాకా బూడిద వస్తుంది. ఆ బూడిదని తరలించడం కూడా మళ్ళీ పెద్ద ప్రాబ్లం. దాంతోపాటు బ్యాంబూని మండించినప్పుడు సల్ఫర్ అనేది పెద్ద విడుదల కాదు. కాబట్టి కోల్కి బ్యాంబూ అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, వరల్డ్ బ్యాంబూ డేని మనం ఏ రోజున జరుపుకుంటాం? వరల్డ్ బ్యాంబూ డేని మనం ఏ రోజున జరుపుకుంటాం? వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. బ్యాంబూ పైన ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు ఈ యొక్క బ్యాంబూ పైన ఎక్కువగా ఆధారపడుతుంటారు స్టూడెంట్స్. నెక్స్ట్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ ఆన్ ఉమెన్ పీస్ కీపర్స్. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏదైనా ఒక దేశంలో 2 వర్గాల మధ్యలో ఘర్షణ తలెత్తినప్పుడు, అంటే ఆ దేశంలో ప్రభుత్వం యంత్రాంగం విఫలమైనప్పుడు ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ తన యొక్క పీస్ కీపింగ్ మిషన్, తన యొక్క శాంతి దారుణం పంపిస్తుంటుంది. దీన్నే మనం యుఎన్ పీస్ కీపర్స్ అంటారనమాట. ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే ఈ యొక్క యుఎన్ పీస్ కీపింగ్ విషయంలో ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఈ యొక్క యుఎన్ పీస్ కీపర్స్కి ఎక్కువ మంది ఈ యొక్క సైన్యాన్ని అందిస్తున్నటువంటి దేశాల్లో మన భారతదేశం కూడా ఒకటి స్టూడెంట్స్. ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి నాన్ పర్మనెంట్ కోటాలో 2 సంవత్సరాలకి మన భారతదేశం నామినేట్ అయింది. మన భారతదేశం జనవరి 1, 2021 నుండి 2 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక దేశంగా కొనసాగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్, మ్యాప్ యాక్టివిటీ చూసినట్టయితే కనుక నేను లాస్ట్ టైం మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్ సిటీ ఈజ్ నియరెస్ట్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ ఏది ఇందులో మనం మ్యాప్లో ఐడెంటిఫై చేయమన్నాను. ఆన్సర్ ఏంటంటే స్టూడెంట్స్ కండ్లా. ఆన్సర్ కండ్లా. ఇది 23 నార్త్, ఆల్మోస్ట్ ఆల్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరగా ఉంటుంది. సో కండ్లా పోర్ట్ ఇక్కడ ఉంటుంది స్టూడెంట్స్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీకు ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట. ఓకే, దెన్ ఈరోజు మీకు మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క కర్కట్ గార్ వాటర్ ఫాల్ మ్యాప్లో ఎక్కడ ఉంటుంది ఐడెంటిఫై చేయండి. ఇట్ ఈస్ పాపులర్ ఫర్ విచ్ ఎనిమల్? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బాగా గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. మ్యాప్లో ఇది ఐడెంటిఫై చేయండి ఇండియాలో ఎక్కడుందనేది. మరి లాస్ట్ క్విజ్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఏ ఆర్గనైజేషన్ ఎలిఫెంట్స్ నాట్ కమ్యూనిటీస్, ఎలిఫెంట్స్ వస్తువులు కాదు అన్నటువంటి రిపోర్ట్ని పబ్లిష్ చేసింది? ఏ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్. వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ అనేది రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సెకండ్ వన్ హరిత్ పత్ అనేటటువంటి మొబైల్ యాప్ని లాంచ్ చేసినటువంటి సంస్థ ఏది? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. హైవేల వెంట మొక్కల్ని పెంచేటటువంటి ప్రోగ్రామ్ అన్నమాట ఇది. థర్డ్ వన్, రీసెంట్గా ఆర్బీఐ యొక్క ప్రజల్లో ఆర్థికపరమైనటువంటి అక్షరాస్యతను పెంపొందించడానికి ఎన్ఎస్ఎఫ్ఈ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ 2020-25 అనే దాన్ని రిలీజ్ చేసింది. అందులో ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి ఏ స్ట్రాటజీస్ని తీసుకుంది? 5C అనే స్ట్రాటజీస్ని తీసుకుంది స్టూడెంట్స్. 5C అంటే ఇక్కడ 5C అంటే ఏంటంటే ప్రజలకు ఆర్థికపరమైనటువంటి కంటెంట్ని అందించడం, దాంతోపాటు దానికి సంబంధించినటువంటి కెపాసిటీ సరైనటువంటి ఏర్పాట్లు చేయడం, దాంతోపాటు ప్రజలకి సరైనటువంటి కమ్యూనిటీ అంటే ఒక ఊర్లో కానీ లేదా ఒక ప్రాంతంలో ఒక కమ్యూనిటీని తీసుకొని వాళ్ళకి నేర్పించడం, ఏ విధంగా సరైనటువంటి కమ్యూనికేషన్ ద్వారా ఫైనల్గా ఈ యొక్క క్యాపబిలిటీ పని విధానం ద్వారా వీటన్నిటి ద్వారా ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను సాధించాలని చెప్పేసి ఆర్బీఐ ఫోకస్ చేస్తుంది స్టూడెంట్స్. ఫోర్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు యాక్సిలరేటింగ్ CCS టెక్నాలజీస్. యాక్సిలరేటింగ్ CCS టెక్నాలజీకి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ టు ఎస్టాబ్లిష్ CO2 క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ యాజ్ అ టూల్ టు కంబాట్ గ్లోబల్ వార్మింగ్. అంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి కార్బన్ డైఆక్సైడ్ని వాతావరణంలో నుంచి తీసుకొని బంధించేటటువంటి ప్రోగ్రామ్. రైట్ ఆన్సర్. ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ కెన్ బికమ్ మెంబర్స్. నో స్టూడెంట్స్, ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ కాదు, ఈవెన్ ఏషియన్ కంట్రీస్ కూడా మెంబర్షిప్ ఉంటుంది ఇందులో. థర్డ్ వన్, ACT will be in action for 5 years period as students. So answer is 1 and 3, that is B. Fifth one, with respect to Sardar Patel National Unity Award, consider the following statement. Not more than 3 awards shall be given in a year. అంటే ఒక సంవత్సరంలో 3 కన్నా ఎక్కువ అవార్డ్స్ ఇవ్వరు. రైట్ ఆన్సర్. ఇట్ షెల్ నాట్ బి కన్ఫర్డ్ పోస్ట్మస్లీ ఎట్ ఎనీ సర్కమ్స్టాండ్. అంటే ఏ సందర్భంలో కూడా ఇది చనిపోయిన వ్యక్తులకు ఇవ్వరు. రాంగ్ స్టూడెంట్స్, కొన్ని సందర్భాల్లో ఇవ్వచ్చు. It has been regarded as the highest civilian award in the field of contribution to the unity and integrity of the India. అంటే భారతదేశం యొక్క ఐక్యత సమగ్రత కృషి చేసిన వాళ్ళకి ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు ఇది. ఎస్. సో ఆన్సర్ ఈస్ 1 and 3, దట్ ఈస్ సి స్టూడెంట్స్, సి. నెక్స్ట్ సిక్స్త్ వన్, 10 లక్షల కన్నా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నగరాలలో క్లీనెస్ట్ సిటీగా వచ్చినటువంటి సిటీ ఏంటి? ఇండోర్. వెరీ ఈజీ ఆన్సర్, 4th టైం రావడం జరిగింది ఇండోర్. నెక్స్ట్, పార్టిసిపేటరీ నోట్స్కి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? పార్టిసిపేటరీ నోట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్లో ఉన్నాను అనుకోండి, నేను ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. నా దగ్గర ఉన్నటువంటి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశానో నేను బాండ్ పేపర్, దాన్ని నేను యూఎస్లో ఉన్న ఇంకో వాళ్ళకి అమ్మాను అనుకోండి, అదే పార్టిసిపేటరీ నోట్ అంటారు అనమాట. నేను ఎవరికైతే అమ్మానో వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అవ్వాల్సిన పనేం లేదు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. దీస్ ఆర్ ద ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎస్. ఆర్థికపరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ రిక్వైర్డ్ బై ఇన్వెస్టర్స్. ఎస్. టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇండియన్ సెక్యూరిటీస్. ఎస్. ఆఫ్టర్ రిజిస్టరింగ్ దెమ్సెల్ఫ్ విత్ ద సెబీ. సెబీతో రిజిస్టర్ చేసుకోవాలా? అవసరం లేదు. దీస్ ఆర్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్డ్ టు బి ఆఫ్ షోర్ డెరివేటివ్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్ షోర్ అంటే విదేశాలు అని చెప్పేసి. ఎస్, ఇది విదేశాల్లో నుంచి వచ్చేటువంటి పెట్టుబడులు. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్.
సో ఆన్సర్ ఈజ్ బి. ఇది స్టూడెంట్స్. మరి ఈరోజు క్విజ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. డిఫెన్స్ మినిస్ట్రీ రీసెంట్గా ఎన్ని బార్డర్స్లో ఉన్నటువంటి లేదా కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఎన్ని జిల్లాలకు ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యాక్టివిటీస్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది? సెకండ్ వన్, బాసెల్ 3 నామ్స్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? నెంబర్ 3, నాసా అనేది సైకీ మిషన్ అనేదాన్ని లాంచ్ చేయబోతుంది. ఈ సైకీ మిషన్ ఏ సంవత్సరంలో లాంచ్ చేయబోతుంది? ఫోర్త్ వన్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో కమెంట్ చేయండి. ఫిఫ్త్ వన్, యుఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్స్, దీన్ని మనం ఏ రోజున పాటిస్తున్నాం? సిక్స్త్ వన్, ట్రై ఫుడ్ ప్రాజెక్ట్ సంబంధించి రైట్ స్టేట్మెంట్ ఏంటి? సెవెంత్ వన్, తీస్తా నది అనేది ఏ రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది? తీస్తా నది అనేది ఏ రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది? సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి 29th సంబంధించినటువంటి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి స్టూడెంట్స్. సో సాధ్యమైనంత ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యేలా చేయండి, దానివల్ల ఎక్కువ మంది లాభపడతారు. మనం ఎంత నాలెడ్జ్ షేర్ చేస్తే మనకంత నాలెడ్జ్ అనేది రిటర్న్ వస్తుందన్నమాట. ఓకే, మరి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.